కేసీఆర్ గారేమో నిండు సభలనే యాదవులు దేశవ్యాప్తంగానే నమ్మకమైన కులస్తులని చెప్పి యాదవులకు 100 రూపాయలు పెడితే 200 వస్తాయని గ్రహించి మొత్తం తెలంగాణలోనే ఎలాంటి పద్ధతి లేకుండా అంటే పైరోగం లేకుండా లాటరీ సిస్టమ్ ద్వారా 7,60,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు సెలెక్ట్ చేసి 3,60,000 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము గొర్రెలు ఇవ్వడం కాదు, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మేము గొర్రెల యూనిట్లు ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు వాటి గురించి కూడా ఇవ్వకుండా గొర్రెల యూనిట్లే కాదు అసలు ఆ గొర్రెల సంపద కూడా ఆ సంపద నుంచి ఏమి ఇవ్వకుండా చేయడం అనేది దురదృష్టకరం. ఇది యాదవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 8,000 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు కూడా ఎన్నికలు పెడతామని మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇంతవరకు ఆ సంఘాల గురించి కానీ ఎక్కడ చర్చ చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్లీగా మీరైతే ఏదైతే మేనిఫెస్టో చేశారో దాన్ని అమలు చేయాలని మేము అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నా పేరు లొడంగి గోవర్ధన్ నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు విజయేంద్ర సాగర్. సగర కులం అంటే కులవృత్తి నిర్మాణ రంగం. మరి ఈరోజు నిర్మాణ రంగంలో ఇతర కులస్తులు కూడా ఈ నిర్మాణ రంగాన్ని చేపట్టి అసలైన కులవృత్తిదారులకు పన్ను దొరకకుండా పోతూ ఉన్నది. కాబట్టి గతం నుంచి కూడా చేస్తున్న డిమాండ్ ఏమంటే ప్రభుత్వం నిర్వహించే నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులలో ఈ కులానికి ప్రత్యేకంగా 25% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు పల్లె ప్రాంతాల్లో కూడా ఏదైనా నిర్మాణ పనులు ఉంటే అక్కడ కూడా సగురులకే ఈ పనులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కవితక్క గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణన చేస్తుందో మనందరికీ కూడా తెలుసు జనగణన చేస్తూ ఉన్నది. ఈ జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. బీసీ మిత్రులకు అదేవిధంగా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు గుంజపూడి హరిప్రసాద్. నేను నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ. ఈరోజు ఈ వేదిక ద్వారా మరి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నాయ బ్రాహ్మణ సమాజం నుండి మాకు గత ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మా షాపులన్నిటి కూడా కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. దాన్ని తమ దృష్టికి తెస్తూ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా నాయ బ్రాహ్మణ సంక్షేమం కోసం ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నాయ బ్రాహ్మణులు ఉండేటువంటి ప్రతి టెంపుల్, ఈరోజు నాయ బ్రాహ్మణులు లేని టెంపుల్ అంటూ ఉండదు. మరి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి టెంపుల్ అన్నింటిలో కూడా నాయ బ్రాహ్మణుడు పాలకవర్గ సభ్యుడిగా ఉండే విధంగా ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో నాయ బ్రాహ్మణుడికి పాలకవర్గ సభ్యుడిగా వచ్చే విధంగా అవకాశం కల్పిస్తే, ఎందుకంటే ఈరోజు గుడిని నాయ బ్రాహ్మణుడు వేరుగా చేసి చూడలేం. ఎందుకంటే ప్రతి ఆలయంలో దేవుడికి సేవ చేస్తున్నటువంటి మేము దేవుడు నిద్రపోవాలన్నా మేల్కొల్పాలన్నా నాయ బ్రాహ్మణుడు అవసరం సొన్నాయి ద్వారా. అదేవిధంగా భక్తుడికి భగవంతుడికి మధ్యలో మేము ఉంటాం. ఎందుకంటే తలనీనాలు అర్పిస్తేనే ఈరోజు మా మొక్కు చెల్లిందని చెప్పి భక్తులు భావించేటువంటి సందర్భం కనుక అటువంటి సందర్భంలో అటువంటి థ్యాంక్ యూ హరిప్రసాద్ అన్న ఒకటి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా లేదు. ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుదాం. థ్యాంక్ యూ. సుమిత్ర గారు ఈనాటి ఈ బీసీ అనుబంధ బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, విచ్చేసినటువంటి బీసీ బంధుమిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
తప్పకుండా ఈ రిజర్వేషన్ల అమలుకి చర్య తీసుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. నా పేరు సుమిత్రానంద్, నేను మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిని. ఎంబీసీ సంఘాల రాష్ట్ర నాయకులు నరహరి గారు. గౌరవనీయులైన మేడం కవిత మేడం గారు, మాకు ఒక ఎంబీసీలకి ఒక చక్కటి అవకాశం వేదికని వారు కల్పించినందుకు మా 36 కులాల తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన ఈ యొక్క మిత్రులు బీసీ మిత్రులు అంతా ఒక వేదికపై వచ్చి మనకున్న సమస్యలకు మనము ఒక వ్యక్తం చేస్తున్నాము. అదే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినది 42% వాళ్ళు ఇచ్చారు. దానికి తక్కువ కాకుండా కులగణన వెంటనే ఇచ్చేసి మనకు స్థానిక సమస్యలలో కేటగిరీ ఏబిసిడి కేటగిరీ విధించి వాళ్లకు రాజకీయంగా మనుగడ కల్పించామని నేను చెప్తూ, ఎంబీసీలకు ప్రత్యేక ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్పడం కాదు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే చెప్పారు. దానికి ఇమ్మీడియట్గా వెనుక అడుగు వేయకుండా వాళ్ళకి నిర్వహించామని చెబుతూ, నాకు ఒక అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, మేడంకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఎంఎస్ నరహరి, రాష్ట్ర అధ్యక్షుడిని. ఎంబీసీ 36 కులాల అత్యంత దౌర్భాగ్యం ఉన్న కులాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కలిపే కులాలు నా దగ్గర 36 కులాలు జీవితం కొట్టాడు మిట్టాడుతున్నాయి. వారికి సదుపాయాలు ఈ ప్రభుత్వం ఇమీడియట్ కల్పించాలని చెబుతూ నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న మునూరు కాపు సంఘం మహేందర్ గారు. నా పేరు మహేందర్ కుమార్, నేను రాష్ట్ర మున్నూరు కాపు వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. జై బీసీ, జై కవితక్క. అదేవిధంగా ముదిరాజ్ సంఘం కోట్ల యాదగిరి గారు. నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పేరు పేరు నమస్కారాలు. ఈ వేదికను ఉన్నటువంటి కవితక్కకు నమస్కారాలు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో ప్రతి దాంట్లో ఇస్తామని చెప్పినటువంటి ఆ డిక్లరేషన్ను వెంటనే అమలు పరచాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను ముత్తరాశి, ముదిరాజు, తెనుగోళ్లను బీసీడీ నుండి ఏళ్ళకు మారుస్తామని చెప్పి, అదేవిధంగా 15 జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అది వెంబడే బీసీడీ నుండి ఏళ్ళకు మార్చాలి. అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు, తెనుగోళ్ళు, ముదిరాజులు ఏదైతే ఉందో మత్స్యకార వృత్తిపై ఆధారపడే వాళ్ళు గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇచ్చి చేప పిల్లలను ఉచిత పంపిణీ చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అలాంటి ఈరోజు మరి వెంబడే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులలోన ప్రాజెక్టులలోన ఉచిత చేప పిల్లల పంపిణీ వెంబడే వేయాలని చెప్పేసి మా డిమాండ్. కొట్టాల యాదగిరి ముదిరాజ్, కుర్మ సంఘం గొరిగ నరసింహ. నా పేరు గొరిగ నరసింహ కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నేను కుర్మ కులం నుంచి మాట్లాడుతున్నా. ప్రధానంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి గొర్రెల పంపిణీని డైరెక్ట్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకం కింద చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఉన్నప్పటికీ కుర్మ కులానికి సపరేట్ కార్పొరేషన్ లేదు. సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ కులాలన్నిటికీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ చాలా సంవత్సరాలుగా మన యాదవులకు కానీ కుర్మలకు కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పశుసంవర్ధక శాఖ మంత్రిత్వ శాఖ ఇంకా ఎవరికి కేటాయించలేదు. ప్రధానంగా మా కుర్మ జాతికి చెందిన బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి కూడా పశుసంవర్ధక శాఖ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూసల సంఘం సురేష్. జై తెలంగాణ. నా పేరు కోనేరు సురేష్ కుమార్, నేను పూసల సంఘం తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని. మా పూసల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే బీసీ కులాలకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కుల సంఘ భవనాలను ఏర్పాటు చేయాలి. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం. జై తెలంగాణ, జై కవితక్క. ఫకీర్ సంఘం హుసేన్ సాబ్. ఎంత ఇచ్చే సురేష్ ఎంత? వేదిక అలంకరించిన అందరికి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఫారూక్ ఖాన్. నేను తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మైనార్టీలకు హామీలు ఇచ్చింది. ఇందులో మొదటిది ఏంటంటే బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతా అన్నారు. 4,000 కోట్ల బడ్జెట్ హామీ ఇచ్చారు.
స్వయం ఉపాధి కోసము ఏటా 1000 కోట్లు అన్నారు, కానీ ఇవ్వలేదు. తోఫే తాలీం పథకం ద్వారా వివిధ దశలుగా 5 లక్షల వరకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఊసేయలేదు. అన్ని వెనుకబడ్డ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ అన్ని కులాలు కంటే వెనుకబడ్డ సంసార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. 5,000 కోట్లు చివరికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం తెలంగాణ సంచార జాతులు డిమాండ్ చేస్తుంది. ఈ అవకాశం కల్పించిన కవితక్క వడ్ల కమ్మర సంఘం గాండ్ల శ్రీనివాస్ గారు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర కోశాధికారిని. నా పేరు గంధాల శ్రీనివాసాచారి. మాకు పంచవృత్తులలో మను, మయ, త్వష్ట, శిల్పి, స్వర్ణకారులలో వడ్ల కమ్మరి మనుమయులు 85% ఉన్నాము. కాబట్టి మాకు ప్రత్యేకంగా వడ్ల కమ్మరకు ప్రత్యేక కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాడ్ల శ్రీ వైష్ణవ సంఘం వేణుమాధవ్ గారు. జై తెలంగాణ. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. తక్షణమే అమలు చేయాలి. అలాగే కుల భవన నిర్మాణాలకు కూడా నిధులన్నీ ఆపేశారు, ఎవరికి నిధులు ఇవ్వట్లేదు. తక్షణమే కుల భవన అందరికీ కూడా నిధులు కేటాయించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బీసీ కులగణన కూడా చేపట్టి కూడా 60% కూడా కంప్లీట్ కాలే ఎక్కడ, కానీ గవర్నమెంట్ 100% కంప్లీట్ అయిందని మనం తక్కువ చూపిస్తున్నది, తక్కువ మెంబర్ చూపిస్తున్నారు. మా కులంలో కూడా మా ఇంటికి కూడా ఎవరు రాలేదు. అలానే మా కులంలో కూడా ఎవరి దగ్గరికి మ్యాక్సిమం 60% కూడా ఈ కులగణన కంప్లీట్ కాలేదు. దాన్ని కంప్లీట్ 100% చూపించి తక్కువ శాతం చూపించడానికి అవకాశం ఉంది గవర్నమెంట్. కాబట్టి దీన్ని తక్షణమే మన అందరము పోరాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరకట్క సంఘం సురేంద్రన్న. నా పేరు హకీం కారీ సురేందర్జీ, తెలంగాణ ఆరకట్క సంఘం స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఆరకట్కలు ప్రతి వారము మా దంద కోసం బయటికి వెళ్ళిన వాళ్ళంతా చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. కావున మాకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఇంకా పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఆత్మగౌరవ భవనాలకు ఈరోజు ప్రభుత్వము కన్స్ట్రక్షన్ కాని భవనాలను మొత్తం నిలుపుదల చేయండి అని అంటున్నదంట. దీనిపై కవితక్క గారు మరి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని మాట్లాడి యథావిధిగా నిధులు కేటాయించి ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం అయ్యేటట్టు చూడాలి. లక్కమారి కాపు వరలక్ష్మి గారు. నా పేరు డాక్టర్ వరలక్ష్మి మంచాల. నేను పెరిక కులస్తురాల్ని. నేను మా పెరిక కోఆపరేటివ్ సంఘానికి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 2 ఎకరాలు ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. అట్లానే 2 కోట్లు శాంక్షన్ చేసిండ్రు, కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు. ఎక్కడున్న గొంగడ అక్కడే ఉన్నట్టున్నది. అది ఇమీడియట్లీ మా ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆ డబ్బులు మాకు శాంక్షన్ చేసి విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు కులవృత్తి అనేటువంటిది జనపనాలకు సంబంధించినటువంటిది. ఈ పొల్యూషన్, ప్లాస్టిక్ తోటి పొల్యూషన్ చాలా అవుతుంది. సో ఇట్లాంటి టైంలో జనపనార మా కులవృత్తిని కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా మహిళలకు కూడా మా కుల ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎక్కడ కూడా ప్రాపర్గా కులగణన అనేటువంటి జరగలే. మా ఇంటికి కూడా రాలేదు, నా పేరు కూడా అందులో నమోదు కాలేదు. సో ఇది ఇమీడియట్లీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆలకుంట్ల గారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, బీసీ కులాల్లో ఉన్న ఉపకులాల వారిని, ఉదాహరణకు వడ్డెర, పిచ్చకుంట్ల అనే పదాలను చాలామంది కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అట్లా ఎవరైనా కించపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి పదునైన చట్టాలని తయారు చేసి ఎవరైతే అవమానకరంగా మాట్లాడతారో అని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నరేందర్ గారు, జిల్లా నరేందర్. విద్యార్థి నాయకుడు మన దత్తాత్రేయ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ ఇండస్ట్రీలలో విద్యా ఉద్యోగ అవకాశాలు బీసీ విద్యార్థులకు, యువకులకు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జాతుల అధ్యక్షులు నిమ్మల వీరన్న గారు. నిమ్మల వీరన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాకా
77 సంవత్సరాల చరిత్రలో ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ కులాలతో ఇవాళ సంచార జాతులను గుర్తించినటువంటి చరిత్ర ఇవాళ గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ సంచార జాతులకు డిఎన్టీ సర్టిఫికెట్లను కేంద్రంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తారు, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చేటువంటి క్రమం లేదు. డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే వీళ్లకు సంక్షేమ పథకాల రూపకల్పన చేయాలి. బడ్జెట్లో కేసీఆర్ గారు 1000 కోట్లు నిధులు ఇచ్చిండు, కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంచార కులాలను మర్చిపోయింది. మూడోది ఏంటంటే వీళ్లకు కేసీఆర్ గారు 50,000 షూరిటీ లేకుండా నిధులు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ గౌరవ కేసీఆర్ గారికే దక్కుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవటం, నిధులు విడుదల చేయాలి. ఎంబీసీ కార్పొరేషన్ నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదు. కాబట్టి ఇవాళ నిధులను విడుదల చేసి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నా. అదేవిధంగా జలనాథర్ గారు. జై తెలంగాణ. వివిధ బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ శ్రీమతి ఎమ్మెల్సీ కవితక్క గారు, సభా అధ్యక్షత నిర్వహిస్తున్న గౌరవ శ్రీ బొల్ల శివశంకరన్న గారు, తెలంగాణ ఉద్యమంలో పద్మశాలుల పాత్ర చాలా కీలకంగా ఉండే. బీసీ ఉద్యమంలో కూడా కవితక్క నాయకత్వంలో బీసీల ఉద్యమాని కోసం పద్మశాలుల పాత్ర కూడా ముందు వరుసలో ఉంటుందని, అలాగే పద్మశాలులకు చేనేత సహకార సంఘాల్లో గత ప్రభుత్వం జరిపిన నిధులని ఈ ప్రభుత్వంలో కేటాయించాలి. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఆచార్య కొండ లక్ష్మణ బాబూజీ ఏ విధంగా సహకార సంఘాలకు ఆజ్యం పోసిండో బీసీ ఉద్యమానికి కూడా మేము అదేవిధంగా ఆజ్యం పోస్తామని కోరుకుంటూ జిల్లా నరేందర్ నేత లయన్ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి. శిల్పి సంఘం రాంబాబు గారు. శ్రీ గురుభ్యో నమః. మీడియా మిత్రులకు, బీసీ మిత్రులకు మరియు శ్రీమతి కవితక్క గారికి నా నమస్కారములు. నేను తెలంగాణ శిల్పుల తరపున చెప్పదలుచుకున్నాను. నా పేరు కె రమేష్ బాబు. అంతరించిపోతున్న శిల్పుల కోసము ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పిస్తూ ప్రతి దేవాలయంలో శిల్పులకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని, వారి జీవితాలు బాగుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జోగి సంఘం గారు. జై తెలంగాణ. నా పేరు మల్కపల్లి శ్రీహరి జోగి. నేను తెలంగాణ రాష్ట్ర జోగి కుల సంఘానికి కోశాధికారిగా ఉన్నాను. మా వనమూలికలు సేకరించి దాంతో వైద్యం చేయడంలో మా వృత్తి అనమాట. ఇప్పటికీ గుల్జారాజు దగ్గర మా వాళ్ళు ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పుడు అమ్ముతున్నారు. వనమూలికలు సేకరించుకోవడానికి ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతున్నాం. నాకు అవకాశం ఇచ్చిన రెడ్డిక సంఘం ప్రవీణ్ గారు. జై తెలంగాణ. నా పేరు ప్రవీణ్ కుమార్, రెడ్డిక కుల సంఘం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 36 కులాల వాళ్లకు మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా ప్రత్యేక కోటా కింద 5% రిజర్వేషన్తో సీట్ల కేటాయింపు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఏదైతే ఎంబీసీ కార్పొరేషన్కు 5% రిజర్వేషన్ కల్పించిందో గత ప్రభుత్వం, దాన్ని జియో రూపంగా ఇప్పుడు జియో ఏర్పాటు చేసేసి గురుకులాలను పటిష్టంగా చేసి మళ్ళీ ఈ 5% రిజర్వేషన్ కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఉప్పల్ బగాయత్లో ఆత్మ గౌరవ భవనాలను ఏదైతే ఏర్పడిస్తున్నారో ఆ భవనాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రజక సంఘం కుమారస్వామి. జై తెలంగాణ. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ మిత్రులకు మరియు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. గత ప్రభుత్వం రజక నాయి బ్రాహ్మణుల గురించి ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత కరెంటును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నట్టుగానే చేస్తుంది. కానీ ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ రజకులకు కరెంటు మీటర్లకు ప్రతి ఇంటికి బిల్లు వస్తుంది. ఇంతవరకు గత ప్రభుత్వంలో రజకులు 80,000 ఉచిత కరెంటు కనెక్షన్లు తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క రజకుని కూడా ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ వేదిక నుంచి ఈ ప్రభుత్వాన్ని ఈ ఉచిత కరెంటు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే కేసీఆర్ గారు రజక వృత్తిని గవర్నమెంట్ సంస్థలలో ఈ రజకులే చేయాలన్నట్టుగా 102 జీవో తీసుకొచ్చారు. ఆ జీవోకు సంబంధించిన గైడ్ లైన్స్ ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయినా పట్టించుకోవట్లేదంటే రజకుల పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో అని చెప్పి ఈ వేదిక ద్వారా వాళ్ళను డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు. శాలివాహన సంఘం నరేష్ కుమార్. నా పేరు దూగుంట్ల నరేష్.
శాలివాహన కమ్యూనిటీ ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలో రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ని అమలు చేయాలి, ఇమీడియట్గా అమలు చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు. బీసీ ప్రధానమంత్రి చెప్పుకున్నటువంటి వారు ఈరోజు జనగణనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఈరోజు బీసీ మంత్రిశాఖ వ్యతిరేకంగా ఉన్నారు. బీసీ రాజ్యాధికారం అనుకున్నటువంటి ఈ సమయంలోనే రాకపోతే మరే సమయంలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులను, బీజేపీ ప్రభుత్వ అందరినీ కూడా వారిని అడ్డుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలో హరి గారు చెప్పినట్టుగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకు అట్రాసిటీ ఇంప్లిమెంట్ చేయాలి. అది సమయం పట్టినట్టయితే ఇమీడియట్గా వాళ్ళకి అట్రాసిటీ వాళ్ళకి ఇంప్లిమెంట్ కాకుండా సరే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఓడపల్లి మాధవ్, మేరు సంఘం